దీంట్లో ఒక నిర్మాత కొంచెం అవుట్ ఫోకస్ అనండి, లేకపోతే సైడ్ ట్రాక్ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సెపరేట్గా ఇంకేదో రన్ అవుతున్నది అంటే, ప్రభాస్ వేరే సినిమాలు చేస్తున్నాడు, మహేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, వెంకటేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, అందరూ వాళ్ళ ట్రావెల్లో వాళ్ళు ఓకే, లో అండ్ హై అక్కడే ఉన్నాయి, లేకపోలేదు, ఆ కెరీర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజాసాబు ప్రభాస్కి, అంతకుముందు రాధేశ్యాము, ఆదిపురుషు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మచ్ అప్రిషియేటెడ్. సలారు అట్లాంటి సినిమాలు ఉన్నాయి మళ్ళీ, అది ఓకే. కానీ ఎవరైతే ఇప్పుడు మీలాంటి నిర్మాతలు ఒక స్ప్రీలో సక్సెస్లు కొట్టుకుంటూ వచ్చి సడన్గా తెరమరుగు అయిపోయినట్టుగా. తెరమరుగు అయిపోవడం అంటే, ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే స్టార్స్ మెల్లమెల్లగా అయ్యి ఒక పెద్ద రేంజ్కి వెళ్ళారో వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదివరకులాగా నేను ఇప్పుడు అక్కడ ఒక సినిమా ఆడని డైరెక్టరు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన ఎందుకు ఇది రైట్ కాదేమో, ఏదన్నా వీల్ గో ఫర్ ఎ బిగ్ డైరెక్టర్ అనే స్టేజ్కి రావచ్చు. బికాస్ ఎవ్రీ హీరో హూ ఆర్ రియల్లీ బిగ్ టుడే నీడ్స్ ఎ బిగ్ డైరెక్టర్ ఆల్సో ఫర్ ద క్రేజ్, ఫర్ ద ఓపెనింగ్. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఆదిత్య లేకపోతే మన శోభనో లేకపోతే గుణశేఖర్ ఇది అంటే ఆయన ఆల్రెడీ మంచి మంచి హిట్లు ఉన్నాయి. అవును. సో అట్లాగే ఎవరినన్నా కూడా పెట్టుకున్నప్పుడు ఆ ఓపెనింగ్స్ వస్తాయో రావో. బట్ నా ఫిల్మ్ లైక్ మనసంత నువ్వే కూడా వెరీ బిగ్ ఓపెనింగ్. అంటే అప్పుడు న్యూ హీరో ఆ కాంబినేషన్, చిత్రం సినిమా కాంబినేషన్ కదా, మీరు అదే రిపీట్ చేద్దాం అని కూడా అనుకున్నారు అప్పుడు. చిత్రం అండ్ నువ్వు నేను వచ్చింది. నువ్వు నేను మంచి హిట్ కాంబినేషన్ కాబట్టి. బట్ మార్నింగ్ షో వాజ్ ఓన్లీ 40%. ఆ రెండు వచ్చినా కూడా పాటలు పెద్ద హిట్ కదా, మన 40% వచ్చింది ఓపెనింగ్ అయినప్పటికీ. ఈ 40% ఉందండి అని చూశాను, క్లాప్లు కొడతారు. ఈ 40% బయటికి వచ్చేటప్పుడు మరి ఫోన్లు ఎలా వెళ్ళినాయి తెలియదు. అక్కడే కూర్చున్నాను, చూస్తే బుకింగ్ దగ్గర మ్యాట్కి ఎవరు లేరు. ఎంత పవర్ఫుల్ అంటే ఫోన్ అనేది, కమ్యూనికేషన్ అది ఎంత పవర్ఫుల్ అంటే, బయటకు వస్తే ఇంకో 2 గంటలు ఉంది మళ్ళీ 12 బుకింగ్ ఓపెన్ చేయడానికి. అక్కడే కూర్చున్నాం ఆదిత్య, నేను, అందరూ అక్కడ బయట ఊరికి సినిమా బాగుంది అనుకుంటున్నాం. ఈలోపు వరుసగా ఫోన్లు వస్తున్నాయి, బాగుందండి పికప్ అవుద్ది మ్యాట్నీ నుంచి చూడండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మ్యాట్లీకి అరగంట ముందు ఓడియన్ థియేటర్లో హైదరాబాద్లో ఇక్కడి నుంచి సుదర్శన్ థియేటర్ వరకు దేర్ వాజ్ ఎ క్యూ. ఆ 2 అవర్స్లో వెళ్ళిపోయింది బయటికి సినిమా. అంత ఫాస్ట్గా అప్పుడే ఉంది. ఇప్పుడున్న ఫోన్స్ ఎన్ని కాదు, అప్పుడే ఉన్నది, అప్పుడు ఏమీ లేదు. స్ప్రెడ్ ఓన్లీ వన్ పేపర్, వన్ ఫిలిం ఇట్స్ నాట్ వన్ ఫిలిం, వన్ షో విల్ మేక్ ఎ డిఫరెన్స్. చిత్రం నువ్వు నేను ఆడిన వల్ల నాకేం ఓపెనింగ్ రాల, సినిమా వల్లే ఆ సినిమా ఆడింది. అంటే కొంచెం అదే మీరు అన్నది కరెక్ట్, సినిమా వల్లే సినిమా ఆడింది. అదే అంత క్రేజ్ ఉన్నా ఓన్లీ 40% ఓపెనింగ్ ఉందని చెప్తున్నారు కదా. బట్ సినిమా పిక్ మ్యాట్నీకి ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. అదే వైల్డ్ ఫైర్ ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. 150 days ఆడింది. 150 days. కానీ దేవిపుత్రుడు మళ్ళీ దేవిపుత్రుడు తర్వాతే మనసంత నువ్వే అనుకోండి. దేవి లాంటి అన్ని కష్టాలు పడి అంత స్ట్రగుల్తో దేవి అప్పుడు పేపర్స్లో, అంటే నేను రాసిన వాళ్ళలో ఉన్నాను, అన్ని మీడియాస్లోని పేపర్స్లోని రాశారు. డిస్ట్రిబ్యూటర్లే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో లవకుశ లాంటి హిట్ ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడారు అందరూ. తర్వాత దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. కథ వినకుండా వెంకటేష్ బాబు ఓకే చేశారు. విన్నారు బాబు విన్నాడు. ఆ లాస్ట్ 45 minutes ఇంకా అదంతా ఫినిష్ చేయమన్నాడు. బట్ ఇదేంటంటే మా వర్కింగ్ స్టైల్ ఎలా అంటే, నాది కోటరామకృష్ణ గారి కాంబినేషన్లో చెప్తున్నా. షూటింగ్ జరుగుతున్న కొద్ది ఆ జోష్లో ఒక్కొక్క సీన్ అల్లుకుంటా చేస్తాం. అది దేవి కూడా అలాగే చేసాము, నేను చేసిన మనసంత నువ్వు కూడా అలాగే చేశాను, చాలా ఫిల్మ్స్ అలా చేశాను. ఇది చివరికి వచ్చేటప్పటికి నాకు ఏదైతే వెంకటేష్ బాబు చెప్పాడో అదే జరిగింది. లాస్ట్ అరగంట కుదరలేదు నాకు, ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. సో అది ముందు తను చెప్పింది వినుంటే కాస్త ఆగి చేసుంటే. కానీ అప్పుడు ఏంటంటే కోటరామకృష్ణ గారు బిజియెస్ట్. ఈ సినిమా నుంచి ఆ సినిమా ఎప్పుడు ఆయన కెరీర్ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు భోజనం చేస్తారు ఎవరికి తెలియదు. హీ వర్క్డ్ సో హార్డ్ ఇన్ లైఫ్.
ఇంపాసిబుల్. నేను ఒక్క సినిమా తీయడానికి చేస్తున్నాను. నేను ఏదైనా సినిమా తీయాలంటే ఒక్కడికంటే మైండ్లో వేరే పక్కన ఏదైనా ఉంటే నేను చేయలేను. ఆయన ఈజ్ ఏ సచ్ ఏ జీనియస్. 4, 5, 6 సినిమాలు ఒకటి. మార్నింగ్ 7 to 10 ఒక సినిమా. మార్నింగ్ 10 ఒక హీరో లాగా డేట్లు ఇచ్చాడు ఆయన. అవునండి, మనం చూసాం కళ్ళెదురుగుండా ఆయన తాలూకు. ఆయన కూడా దేవిపుత్రుడు 2 రోజులు అందరు షూటింగ్ లాపి వచ్చి పాపం కూర్చున్నాడు ఆయన. నాకు నచ్చట్లేదండి, లాస్ట్ అరగంట నేను షూటింగ్ చేయలేను, అది చేయలేను, ఇది చేయలేను అంటే ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. ఒక సినిమా కుదురుతుంది, ఒక సినిమా కుదరదు. కుదరడం అంటారు, కుదరడం అది సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి చాలా ముఖ్యం, కుదరడం. అదే ఇందాక నేను రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది అది టైం అని. కానీ సెన్సార్ వాళ్ళు సినిమా చూసి, నేనున్న ఎఫ్డీసీలో ఆ రోజున సెన్సార్ ఆఫీసరే నాతో అన్నాడు, మీరు 24వ తారీఖుకి వెళ్ళొచ్చు కదా, కొంచెం డిసడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, చిన్న అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, అవి సెట్ చేసుకుని మీరు చెయ్యొచ్చు కదా. అడవాడి పడ్డాం మేము. సంక్రాంతి రిలీజ్ చేయాలని కొంచెం ఆ ఒత్తిడి వల్ల ఇప్పుడు ఉన్న లైఫ్లో నేను ఆ ఒత్తిడికి లొంగను. అవును, ఇప్పుడు నాన్ స్టార్ కదా ఎవరైనా సరే, ఏదైనా సరే. ఈవెన్ నువ్వు లైక్ ఫిలిం లైక్ నువ్వు వస్తానంటే వద్దంటన్నా, ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిలిం. The small actors, but it was a very big film. అక్టోబర్ రిలీజ్ టప్ప చేస్తున్నా. ఒక దగ్గరకు వచ్చాడు, నాకు ఐ హ్యాడ్ ఎ డౌట్. ఇలాగే నాకు దేవిపుత్రులు ఏ డౌట్ వచ్చింది, ఆ డౌట్ వచ్చిందా. వస్తే వీఆర్ ఆల్ ఇన్ దిస్ థింగ్, ఎక్కడో అరకు వ్యాలీలో ఉన్నాం. 250 people యూనిట్. మ్యాక్లో కోళ్ళు, హీరోలు ప్రకాష్ రాజ్ గారు, మాస్టర్ విజయన్ మాస్టర్, పెద్ద మాస్టర్ ఆయన విజయన్ మాస్టర్, ఫైటర్లు గీటర్లు, ఫైర్లు అంటించడానికి అవి ఇవి ఎన్ని వెహికల్సో. ఇక్కడ కూర్చుని 10 రోజులు ఆలోచించే కంటే ప్యాకప్ చెప్పి వెళ్ళేసి వస్తే ఎంత అవుతుందని మా అకౌంటెంట్ అడిగాను. వెళ్ళేసి 10 రోజుల్లో వస్తే ఎంత అవుతుందని అడిగాను. ఈ 10 రోజులు ఆలోచించుకొని చేద్దాం, లేదంటే మళ్ళీ ఒక దేవపుత్రుడు అవుతుందని. అయిపోయి ఏంటంటే వెళ్ళాడు, ఏంటంటే ఇంతమంది యూనిట్ పెట్టుకుని మొత్తం వెళ్ళాలి, ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, చాలా అవుద్దండి కాస్ట్ అన్నాడు. సినిమా హిట్ అయితే అన్ని 1 షోలో వచ్చేస్తాయి అన్నీ, ప్యాకప్ అని చెప్పాను. ఉలిక్కి పడ్డారండి అందరూ అక్కడ, ఎవ్రీబడి. ఏంటిది అన్నారు. కాకపోతే ఎవ్వరూ నా మాట కాదలేరు. నేను చెప్పాను కదా ఎవరికంత సీన్ లేదని. ఎవ్వరూ సైలెంట్ అయిపోయారు అందరూ. నేను తిరిగి వచ్చి 10 రోజులు కాదు కానీ 1 month బ్రేక్ తీసుకున్నాను. థియేటర్స్కి వెళ్ళాను, రకరకాల మూవీస్ చూశాను, ఎన్నో రకాల ఇన్స్పిరేషన్లు తీసుకున్నాను, ఆర్డర్ మార్చాను. ముందు ఒక ఆర్డర్ ఉండేది, మళ్ళీ ఆర్డర్ మార్చాను. ఆ టైంలోనే నువ్వు వస్తాను వద్దంట, చాలా పాపులర్ ఫిల్మ్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్లో శ్రీహరి గారు విల్ బీ ఇన్ జైల్. ఓకే, అది లేదు ముందు. ఆ ఎపిసోడ్ పెట్టాలని ఒక ఐడియా. ఏదో సినిమా చూస్తూ ఉంటే ఎవడో జైల్లో ఉన్నాడు, ఎక్కడో ఏదో సినిమా, ఆ కథకి కథ సంబంధం లేదు. జైల్లో ఉన్నాడు వీడు, ఓపెనింగ్లో ఏదో బాగుంది, ఇందులో కూడా శ్రీగారి ఓపెనింగ్ ఎలా ఉంటుందని నేను చూస్తాను. పక్కన ఆవిడ సినిమా చూడండి అటుపై చూస్తున్నారేంటని అడుగుతున్నాను. అంటే ఆల్రెడీ ఆలోచించేస్తాను. ఇలాగ 2-3 ఫిలిమ్స్ చూసిన తర్వాత ఏదేదో సీన్లు చూసి ఏదేదో అనేసుకొని, ఆ సీన్లు కాదు మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆర్డర్ రాశాను. దానికి ఇట్ హెస్ టేకెన్ మీ 1 month. ఆ 1 monthలో వచ్చిన రషెస్ అంతా మాతో ఎడిట్ చేయించుకొని చూసుకుని అవన్నీ మొత్తం అంతా రీరేట్ చేసి వీఆర్ గోయింగ్ టు అరకు బ్యాక్. ఆ సెట్ అంతా హోల్డ్ చేసి మొత్తం అక్కడ ఎన్ని సెట్లు వేసాం అన్ని సెట్లు హోల్డ్ చేసి దానికి మళ్ళీ మనుషులు కొంతమంది అంటారండి ఒళ్ళు బలిసి ఇలా ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటారండి. కానీ మన లోపల మైండ్ ఎంత పని చేస్తుంది, పని చేసినా కూడా రాలేదు, ఆపేసి కాస్త గాలి పీల్చుకుని వచ్చి దీన్ని రీకరెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం అనేది చాలా మందికి ఉండదు. కానీ నా టీం మెంబర్స్ అందరికీ తెలిసి నాకు అది ఇక్కడికి వస్తే మ్యాజిక్ జరుగుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఆ మ్యాజిక్ జరిగిపోయింది ఆ సినిమాకి. ఇట్ రిలీజ్ ఫర్ పొంగల్. మాది రిలీజ్ పొంగల్ కాదు యాక్చువల్గా. అందుకని ఆ రోజు నుంచి నన్ను అందరూ సంక్రాంతి రాసాను.
సో మెనీ స్టోరీస్ దేర్ ఆర్ ఇన్ మై కెరీర్, సో మెనీ. అండ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా ఇంకో స్టోరీ కూడా ఉంది కదా, గోపిచంద్ కదా ముందు శ్రీహరి క్యారెక్టరు. గోపీచంద్ తర్వాత ఆయన చెప్పాడు మేము చేసిన తప్పు ఏంటంటే, మొన్నే వర్షంలో త్రిషకి లవర్గా అనుకున్నాను కదండి, నా సిస్టర్ అయితే బాగోదు, మీరు ఆలోచించండి, మీ బ్యానర్లో చేయడం నాకు బాగానే ఉంటుంది, అది ఇది నేను ఇప్పుడు ఏదో హీరోగా చేస్తున్నాం సినిమా, ఆ డేట్స్ ఈ డేట్స్ కూడా క్లాష్ అవుతున్నాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం నేను అన్నగా ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ టైం నాకు కోపం వచ్చింది. కానీ అయ్యో మీరు చాలా కోప్పడి పెడదాం అనుకుని రామానాయుడు గారి దగ్గరికి వచ్చి నాకు చాలా కోపం వచ్చింది, ఏంటి ఇలా అంటున్నాడు ఏంటని. కానీ అతనే కరెక్ట్ అయ్యాడు, నేను అది ఒప్పుకుంటా. ఆ కోపంలో నేను శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళాను, నేను ఫోన్ చేశాను, సార్ గురుగారు, ఎందుకంటే ఆయన నా స్ట్రీట్ ఫైటర్ సినిమాలో 6 రౌడీలో ఒకడు నేను మీ దగ్గరికి వస్తానండి, నేను లేదు నేను నాకు ప్రశాంతత కావాలి, మీ ఇంటికి వస్తాను, మంచి వేడిగా టీ ఇప్పించండి అన్న. ఆయన ఎందుకు వస్తాడో అర్థం కాలే ఆయనకి. వెళ్ళిన తర్వాత టీ తాగి డబడబడబడో కథ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాడో ఆయన కూడా తెలియదు. ఇది ఎంత ఎందుకు చెప్పారు సార్ నాకు అన్నాడు. ఇందులో మీకు ఏ క్యారెక్టర్ పోదంటే అన్న ఎవడు భలే ఉన్నాడండి అన్నాడు, అది మీరు చేస్తారన్న. షాక్ అయిపోయింటాడు. షాక్ అవ్వలేదు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి, జల రాళ్ళు. ఇప్పటికీ గుర్తు పాప, ఆయన లేడు, ఇప్పటికీ నాకు గుర్తు. రాజుగారు ఈ సినిమా నాకు బ్రేక్ సార్, దీనివల్ల నాకు ఎన్ని సినిమాలు వస్తాయో నాకు తెలుసు, డబ్బు గురించి మీరు నన్ను ఏం అడగద్దు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, ఈ సినిమా నేను చేస్తున్నాను, నేను దీనికి ఎలా ప్రాణం పెట్టాలో ఆ ప్రాణాన్ని నేను పెడతాను. దట్ వాజ్ ఎ వెరీ, ఆ ఎమోషన్కి మేమిద్దరం కనెక్ట్ అయిన ఆ రోజు అంతే ఎమోషన్ సినిమాలో ఉంటుంది, అంతే ఎమోషన్ ఉంటుంది సినిమాలో. అవును, చాలా చాలా. అది మనం ఎప్పుడు తీయగలం? మనం ఒక ఆర్టిస్ట్ని లవ్ చేసి ప్రేమించి ఎందుకు ఈ సినిమా తీయాలి? నా ఒక్కడి కోసమేనా? వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఆ బాధలు పడుతూ నేను తీయాలా? వాళ్ళంటే ఒక ఎమోషన్ నేను ఫీల్ అయితే ఓకే, ఇతనితో ఇలా క్యారెక్టర్ ఇలా చేయించుకోగలను. సో నాకు ఒక ఇన్వాల్వ్మెంట్ కావాలి నా యాక్టర్స్ మీద. అది ఒకలాగా ఇట్ కెన్ బి ఏ హీరో హీరోయిన్, ఆర్ ఇట్ కెన్ బి ఏ టోటలీ సమ్ క్యారెక్టర్. కొంతమంది క్రియేటర్స్కి అటువంటి మూడ్, మనని మూడ్లో పెట్టగలిగే యాక్టర్స్ మనకు కావాలి. మన కథ మూడ్కి తగ్గట్టుగా యాక్టర్స్ ఉండాలి. మూడు చెడగొట్టే యాక్టర్స్ కాదు. మూడు చెడగొట్టే ఆర్టిస్ట్ చాలా కష్టం, అప్పటికప్పుడు తీసేస్తాను స్పాట్లో. ఎంతమంది తీసుంటారు?